మహాకుంభమేళాలో యోగి ఆదిత్యనాథ్ తన మంత్రిమండలితో సహా పుణ్యస్నానాలు ఆచరించారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం ప్రయాగ్రాజ్ లో కేబినెట్ మీటింగ్ జరిగింది. తర్వాత కుంభమేళాకు వెళ్లారు యోగి సహ మంత్రిమండలి సభ్యులు. ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా కొనసాగుతోంది. 45 రోజుల పాటు సాగే మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం మహాకుంభమేళాకు వెళ్లారు. డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ సహా కేబినెట్ మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రితో ముగుస్తుంది. 45 రోజుల పాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కోట్లాది మందికి తగిన రీతిలో ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. ఈ ఏర్పాట్లపై యోగి కేబినెట్ సమీక్షించింది. అనంతరం ప్రత్యేక పూజలు చేసింది.